రంగారెడ్డి జిల్లా నార్సింగిలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. మృతుల్లో 2 మహిళలు, ఒక చిన్నారి ఉన్నారు. స్థానికంగా ఉన్న భవనంలో మంటలు చెలరేగాయి. దీంతో భవనమంతా మంటలు వ్యాపించాయి. గ్రౌండ్ ఫ్లోర్లో అంటుకున్న మంటలు ఎగిసిపడ్డాయి. అయితే ప్రమాద సమయంలో భవనంలో మొత్తం 6 చిన్నారులు ఉన్నట్టుగా సమాచారం. వారిలో 2 పిల్లలు ప్రాణభయంతో భవనం పైనుంచి కిందకు దూకేశారు. రంగారెడ్డి జిల్లా నార్సింగిలో అగ్ని ప్రమాదం జరిగింది. ప్రమాదంలో 3 మృతి చెందారు. మృతుల్లో 2 మహిళలు, ఒక చిన్నారి ఉన్నారు. స్థానికంగా ఉన్న భవనంలో మంటలు చెలరేగాయి. దీంతో భవనంలో మంటలు వ్యాపించాయి. గ్రౌండ్ ఫ్లోర్లో అంటుకున్న మంటలు ఎగిసిపడ్డాయి. అయితే ప్రమాద సమయంలో భవనంలో మొత్తం 6 చిన్నారులు ఉన్నట్టుగా సమాచారం. వారిలో 2 పిల్లలు ప్రాణభయంతో భవనం పైనుంచి కిందకు దూకేశారు. ప్రమాదానికి సంబంధించి అప్డేట్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, అసలు నార్సింగిలో ప్రమాదం ఎలా జరిగింది, వివరాలు ఏమైనా తెలిసాయా? నార్సింగ్ పుప్పాలగూడలో యొక్క అగ్ని ప్రమాదం కూడా చోటు చేసుకుంది. అయితే ముఖ్యంగా చూస్తే మాత్రము 3 అంతస్తుల భవనంలో ఒక్కసారిగా కింద గ్రౌండ్ ఫ్లోర్ లో మంటలు కూడా చెలరేగాయి. మంటలు చెరిగిన నేపథ్యంలో ఈ యొక్క షార్ట్ సర్క్యూట్ వల్ల పెద్ద ఎత్తున ఒక గ్యాస్ సిలిండర్ కూడా పేలింది. అయితే ఇందులో పూర్తిగా దీనికి సంబంధించి దట్టమైన పొగ మంచుకు రావడంతో దీంతో 3 సంబంధించిన చనిపోయారు. అయితే 2 మహిళలు, ఒక చిన్నారి హాస్పిటల్లో ఊపిరాడక దీనికి సంబంధించి మంటల్లో చిక్కుకున్న నేపథ్యంలో వారికి ఊపిరి ఆడలేకపోయిన నేపథ్యంలో వారిని హాస్పిటల్ కూడా తరలించారు. హాస్పిటల్లో చూస్తే మాత్రము 2 మహిళలు, ఒక చిన్నారి కూడా మరణించినట్లుగా తెలుస్తుంది. అయితే ఇదంతా కూడా ఊపిరి ఆడకపోవడం వల్లనే చనిపోయినట్టుగా దీనికి సంబంధించి డాక్టర్ కూడా చెప్తారు. అలాగే మంటలు వ్యాపించి 3 సిలిండర్లు పేలినట్లుగా యొక్క ప్రమాద తీవ్రత పెరిగిందని చెప్పి కూడా స్థానికులు చెప్తున్నారు. మరో 5 స్థానికులు తాళ సాయంతో కూడా కాపాడారు. వారికి సంబంధించి కూడా పూర్తిగా వారు క్షేమంగా ఉన్నట్టుగా చెప్తున్నారు. అయితే 2 మహిళలకు సంబంధించి మాత్రము ప్రధానంగా ఇటు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అసలు షార్ట్ సర్క్యూట్ ఎక్కడ జరిగింది, దాని తర్వాత గ్యాస్ సిలిండర్ ఎలా పేలింది అనే దానిపైన కూడా ప్రజెంట్ పోలీసులు కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తారు. మరోవైపు ఇప్పుడు ఫైర్ మాత్రం కంట్రోల్ కి వచ్చింది. అయితే ఫైర్ సిబ్బందికి సంబంధించి ఒక్కసారిగా ఫైర్ కంట్రోల్ కూడా అదుపులోకి తీసుకొచ్చారు. అయితే ఇందులో మాత్రము 3 చనిపోయిన సంబంధించి ఒక విషయం మాత్రం చాలా తీవ్ర విషాదంగా మిగిలింది. అయితే ఇందులో చూస్తే మాత్రము కింది గ్రౌండ్ ఫ్లోర్ లో అంటే సెల్లార్ సంబంధించిన విషయంలో ఒక్కసారిగా అక్కడ పూర్తిగా ఒక ఫ్యామిలీ ఇంట్లో యొక్క మంటలు వ్యాపించిన నేపథ్యంలో సిలిండర్ పేలడము, పైకి ఒక్కసారిగా దట్టమైన పొగ ఆ పై అంతస్తులో కూడా వ్యాపించడము, వారంతా కూడా ఒక్కసారిగా ప్రాణభయంతో బయటికి కూడా రాలేని పరిస్థితిలో ఉన్నారు. అప్పుడు మాత్రము యొక్క ఆ పొగ నుంచి బయటికి రాలేని పరిస్థితులు ఉన్న నేపథ్యంలో స్థానికులు వారిని చాలా సాయంతో కొంతమంది కిందికి దించారు, కొంతమందిని కూడా బయటికి తీశారు. అప్పటికే వారి పరిస్థితి కొంచెం విషమంగా ఉండడంతో అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించారు. హాస్పిటల్లో మాత్రము ట్రీట్మెంట్ తీసుకుంటుండగా 2 మహిళలు, ఒక చిన్నారి కూడా మృతి చెందింది. ఒక విషయం పైన కూడా తీవ్ర దీనికి సంబంధించి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా వీళ్ళకిస్తున్నారు. అయితే ఇదంతా కూడా ప్రమాదశాత్తు ఒక ప్రమాదం చోటు చేసుకున్నట్టుగా ప్రజెంట్ పోలీసులు కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. మొత్తానికి చూస్తే మాత్రం 3 చనిపోయినట్టుగా పోలీసులు చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ పవన్.